ధర్మస్థల తవ్వకాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. బాహుబలి బెట్టపైనే అందరి చూపు ఉంది. ఆ బెట్టపైన శవాలను పూడ్చిపెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్థానికుల్లో ఆందోళన పెరుగుతుంది. బాహుబలి గుట్ట ధర్మస్థల ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రచారం జరుగుతుందని స్థానికుల్లో ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి నుంచి మళ్లీ తవ్వకాలు మొదలు కానున్నాయి. బాహుబలి గుట్టపై తవ్వకాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. చుట్టూ దట్టమైన అడవి వృక్షాలున్నాయి. మరోవైపు ధర్మస్థల్లో ఆందోళన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పద్మప్రసాద్, సుహాస్, ఖలందర్, పుట్టుమోను, చేతన్, శశిధర్, గురుప్రసాద్లపై కేసులు నమోదయ్యాయి. తర్వాత నిందితులను జైలుకు తరలించారు. ఇక ధర్మస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇటీవల యూట్యూబర్లపై దాడి చేశారు స్థానికులు. ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవరేజ్కి వెళ్ళిన యూట్యూబర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అడ్డుకోపోయిన పోలీసులతో కూడా పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ధర్మస్థలలో తవ్వకాల అంశం ప్రస్తుతానికి తాత్కాలికంగా విరామం ఇచ్చినప్పటికీ సోమవారం నుంచి మళ్ళీ తవ్వకాలు మొదలు కాబోతున్నాయి. అయితే ధర్మస్థలలో ఇప్పటి వరకు తవ్విన తవ్వకాలకు సంబంధించి పెద్దగా పురోగతి ఏమీ కనిపించలేదు. సిట్ అధికారుల దర్యాప్తు తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మరోవైపు సిట్ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకొని పోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక పాయింట్ 13 వద్ద పారిశుద్ధ్య కార్మికుడు మృతదేహాన్ని పూడ్చిపెడుతున్నట్లు తాము చూశామంటూ కూడా ఇటీవల దర్యాప్తు బృందానికి కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తోంది. ధర్మస్థల సామూహిక ఖననాల కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాన్ని ఒక మహిళ ఆశ్రయించింది. పారిశుద్ధ్య కార్మికుడు మృతదేహాన్ని పూడ్చిపెడుతున్నట్లు తాను చూశానని, ఆ తర్వాత ఇక ఆ బొలియార్ అటవీ ప్రాంతానికి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టడాన్ని తాను చూసినట్టుగా ప్రత్యక్ష సాక్షిగా ఆమె చెప్తున్న పరిస్థితి. శుక్రవారం నాడు సిట్ తనిఖీ చేసిన బొలియార్ అటవీ ప్రాంతంలో ఇది జరిగినట్టుగా ఆమె చెప్తోంది. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత పారిశుద్ధ్య కార్మికుడు తన ఇంటికి వచ్చి నీళ్లు తాగి తవ్వడానికి ఉపయోగించిన బకెట్ను కూడా కడిగినట్టుగా ఆమె ఆరోపిస్తుంది. పాయింట్ 13 వద్ద పారిశుద్ధ్య కార్మికుడు మృతదేహాన్ని పూడ్చిపెడుతున్నట్లు తాము చూసినట్టుగా 6గురు ఇటీవల దర్యాప్తు బృందానికి చెప్పిన తర్వాత ఆ మహిళ వాంగ్మూలం ఇచ్చింది. బాహుబలి బెట్ట పర్వత ప్రాంతంలో శనివారం నిర్వహించిన తాజా తవ్వకం ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదని పోలీసు అధికారులు కూడా అంటున్నారు. మరోవైపు ధర్మస్థల ప్రధాన ద్వారం దగ్గర ఆపరేషన్ ప్రారంభమైంది. సిట్ అధికారులతో పాటు పుత్తూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ స్టెల్లా వర్గీస్, బెల్తంగడి తహసీల్దార్ పృథ్వీ, అలాగే వైద్య బృందం, అటవీ అధికారులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం, ఐఎస్డి సిబ్బంది, అటవీ శాఖ ఇతర అధికారులంతా కూడా ఉన్నారు ఆ బృందాల్లో. ఇక ఈ బృందం ఎండిన చెట్టు కింద దాదాపు 10 అడుగుల లోతు వరకు 20 అడుగుల కందకాన్ని తవ్వింది. కానీ మృతదేహాలు అవశేషాలు మాత్రం ఎక్కడా కనుగొనబడలేదు. ఇప్పటి వరకు దర్యాప్తులో 16 వేర్వేరు ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. పాయింట్ 6 అలాగే పాయింట్ 10 దగ్గర అస్థిపంజర అవశేషాలు కనుగొనబడ్డప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా పాయింట్ 13 దగ్గర ప్రస్తుతానికైతే ఈ తవ్వకాలు నిలిపివేశారు. అక్కడ పరిశోధన ఆగింది. పాయింట్ 13 నేత్రావతి స్నానపు ఘాట్కు సమీపంలో ఉన్నందున నది దగ్గర ఉండడం వల్ల దాని ప్రవాహాన్ని ప్రభావితం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది తీవ్రమైన డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది అక్కడ. అంటే పూడ్చిపెట్టిన లేదా ఖననం చేసిన శవాలను అక్కడి నుంచి ఖచ్చితంగా ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి భూమి లోపల చొచ్చుకుపోయే రాడార్ను తీసుకురావాలే అవకాశం ఉంది. కాబట్టి ధర్మస్థల సామూహిక ఖననాల కేసుకు సంబంధించి మానవావశేషాల కోసం సిట్ ఇక తన కొత్త అన్వేషణ ప్రారంభించబోతుంది. సోమవారం నుంచి తవ్వకాల ప్రయత్నాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. ఇక సిట్కి సంబంధించి ప్రధానంగా జీపీఆర్ ఎందుకు వాడట్లేదని అనుమానాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా బురదలో కానీ, మట్టిలో కానీ, నీళ్ళలో కానీ ఆ జీపీఆర్ వాడడం ద్వారా ఖచ్చితమైనటువంటి నిర్ధారణ, మానవ అవశేషాలు కానీ ఇంకేదైనా ఉంటే కనుక ఖచ్చితమైన నిర్ధారణ జరుగుతుందని చాలామంది వాదిస్తున్నారు. అడ్వకేట్లు కూడా అదే చెప్తున్నారు. అడ్వకేట్ల డిమాండ్ కూడా అదే. కానీ ఎందుకు సిట్ బృందం ఆ జీపీఆర్ను వాడడం లేదు? జీపీఆర్ వాడడం అంత ఈజీ కూడా కాదు. జీపీఆర్ ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు జీపీఆర్ కిట్ కోసం 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మరి పోలీసు అధికారులు ఎందుకు అంశాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు? అంటే
ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని పక్కన పెట్టారా, లేదా మాన్యువల్గా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు? అంటే ఇప్పటి వరకు కూలీలతో తవ్విస్తున్నారు, అదంతా కూడా 10, 15, 20 అడుగుల లోతు కూడా తవ్విస్తున్నారు, కందకాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ ఎక్కడ ఏ అవశేషాలు బయటపడలేదు, ఎక్కడ కూడా అస్థిపంజరాలు కానీ పెద్దగా కనబడ్డ దాఖలాలు లేవు. కేవలం 6-10 పాయింట్ల దగ్గరే అవి మొన్నటి వరకు కనబడే పరిస్థితి. ఎందుకు జీపీఆర్ వాడట్లేదు? జీపీఆర్ వాడితే ఖచ్చితత్వంతో కూడుకున్న తవ్వకాలు ఉంటాయి కదా అని ఆ విజిల్ బ్లోయర్ అదే చెప్తున్నాడు, తాను పదే అదే అప్పీల్ చేస్తున్నాడు. జీపీఆర్ వాడమంటున్నాడు, జీపీఆర్ వాడితే ఖచ్చితంగా తాను చెప్పిన ప్రదేశాల్లో అవశేషాలు దొరకొచ్చు అంటున్నాడు. అటు సుజాత భట్, ఎవరైతే అనన్య భట్ తల్లి లాయర్ ఉన్నాడో మంజునాథ్, ఆయన కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. మానవ హక్కుల అడ్వకేట్లు కూడా అదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద జీపీఆర్ను వాడి తవ్వకాలు చేయాలి ధర్మస్థల్లో, అప్పుడే పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది, ఖచ్చితమైన నిర్ధారణ దొరుకుతుందని చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ధర్మస్థల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిట్ అధికారులు ఎందుకు తవ్వకాలు జరపట్లేదన్నది ఇప్పటివరకు ఉన్న ప్రశ్న. ఇన్ని రోజుల పాటు జరిపిన తవ్వకాలు ఒక ఎత్తు అయితే మళ్ళీ మండే నుంచి మళ్ళీ తవ్వకాలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అంటే ఏదో మొక్కుబడిగా తవ్వకాలు చేస్తున్నారు, ఏమి దొరకపోతే అక్కడి నుంచి తవ్వకాలకు ముందుకెళ్తున్నారనేది ఒక వాదన. ఖచ్చితత్వంతో కూడినటువంటి తవ్వకాలు ఎందుకు జరపట్లేదు, ఖచ్చితమైన నిర్ధారణ చేసేందుకు ఎందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవట్లనేది కొంతమంది విమర్శ. సో అందుకు అనుగుణంగా మరి మండే అంటే సోమవారం నుంచి తవ్వకాల్లో జీపీఆర్ వాడతారా, ఏం జరుగుతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. సో మొత్తం మీద అదలా ఉంటే ఇప్పుడు ఈ ఆగస్టు 6న ధర్మస్థల్లో ఈ పంగల్ క్రాస్ సమీపంలో ఎవరైతే సౌజన్య ఉన్నారో మృతులలో, ఆమె ఇంటి దగ్గర ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ వెళ్ళినప్పుడు అతన్ని అంటే వాళ్లకు సానుభూతి చెప్పేందుకు వెళ్ళిన ఒక మాజీ కంటెస్టెంట్ ఎవరైతే బిగ్ బాస్లో పాల్గొన్న అతను ఉన్నాడో ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళామంటూ కొంతమంది యూట్యూబర్లు మీడియా ఛానల్ వెళ్ళినప్పుడు వాళ్ళపై కొంతమంది కొన్ని గ్యాంగ్స్ అక్కడ దాడి చేశాయి. సో ఆ పంగల్ క్రాస్ సమీపంలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ధర్మస్థల పోలీసులు ఇప్పటివరకైతే 6గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద అరెస్ట్ అయిన వారిలో ధర్మస్థలవాసి పద్మప్రసాద్ ఉన్నారు, ధర్మస్థలవాసి సుహాస్ ఉన్నారు, ఉజిరేలో నివాసి ఖలందర్ పుట్టుమోను, కలెంజాలో నివాసి చేతన్, శశిధర్, ధర్మస్థలవాసి గురుప్రసాద్గా గుర్తించారు. వీళ్ళంతా కూడా 30-32 ఏళ్లలోపు వాళ్ళే. వీళ్ళంతా కూడా ఆ యూట్యూబర్లపై, అలాగే ఇక్కడ ఉజిరే ఆసుపత్రి దగ్గర కన్నడ ఛానల్, శాటిలైట్ ఛానల్ సువర్ణ, ఏషియానెట్ సువర్ణ ఛానల్ సంబంధించిన ఒక టీంని, క్రూని కూడా దాడి చేసి గాయపరిచిన ఘటన అక్కడ. సో యూట్యూబర్లని, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లపై కూడా దాడి జరిగిన ఘటన సంబంధించి మీరు చూస్తున్న బాక్స్లో ఆ దృశ్యాలు ఆ రోజు వాళ్ళపై జరిగిన దాడి. వీళ్ళకు మీడియాకు మద్దతుగా కొంతమంది వచ్చారు, అలాగే అక్కడ కొన్ని లోకల్ గ్యాంగ్స్ కొన్ని వచ్చి ఎందుకు అక్కడ షూట్ చేస్తున్నారని ఇగో ఈ దృశ్యాలు ఇవి. ఆ రోజు ఆగస్టు 6న అక్కడ గొడవ జరిగింది, పెద్ద ఎత్తున గొడవ జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఒక బొలెరో వాహనాన్ని, మీడియా వాహనాన్ని ధ్వంసం చేశారు. తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇష్యూ అయింది అక్కడ. సరే, అది ఆ ఇష్యూలో 6గురిని ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ధర్మస్థల్లో హిందూ కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారంటూ అక్కడ ఎమ్మెల్యే హరీష్ పుంజా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ప్రస్తుతం ఇట్లాంటి పోలీసులు లక్ష్యంగా చేసుకుంటారంటూ బెల్తంగడి ఎమ్మెల్యే హరీష్ పుంజా ఆరోపిస్తున్నారు. సరే, ఇదంతా కూడా రాజకీయ రంగు పొలుముకున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ అంటే కొత్తగా ఒక మహిళ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు ముందుకు వచ్చి హాజరై ఆ మహిళ, ఆ వ్యక్తి శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు తాను చూసినట్టుగా ఇచ్చినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో ఇప్పుడు అది కొంత ఆసక్తిని రేపుతుంది. నిజంగా ఆ మహిళ చెప్తున్నట్టుగా అతడు పూడ్చిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి మంచినీళ్ళు ఇచ్చాడు, మంచినీళ్ళు తాగాడు, తర్వాత ఆ బకెట్ కడుక్కున్నాడు, తర్వాత అంటూ ఆమె చెప్పిన పరిస్థితి. మరొక 6గురు కూడా సాక్ష్యం ఇచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే శనివారం ధర్మస్థల ఆలయ ప్రవేశం దగ్గర ద్వారం దగ్గర మట్టిని తొలగించి పరిశీలించే కానీ ఏమీ కనుగొనలేదు. ఆదివారం అయితే గ్యాప్ ఇచ్చారు, సోమవారం నుంచి మళ్ళీ ఇది కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ధర్మస్థలకు సంబంధించి చాలా ఆసక్తికర అంశాలే వెలుగు చూస్తున్నాయి. ఇక ధర్మస్థలలో ప్రస్తుతం తవ్వకాల అంశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. సో ధర్మస్థలకు సంబంధించి జీపీఆర్ను వాడతారా తవ్వకాల్లో, లేదంటే నార్మల్గానే తవ్వుకుంటూ వెళ్ళిపోతారా?
ప్రస్తుతం ఎలాంటి తవ్వకాలు ఉంటాయనేది మాత్రం ఆసక్తి రేపుతుంది. సో ఓవరాల్గా ధర్మస్థల అంశం అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ ఉత్కంఠకు తెరపడట్లేదు. ఇంకా తవ్వకాలు జరిగే అవకాశం ఉంది సోమవారం నుంచి. దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా సిట్ నిర్ణయం, అది సిట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాబట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ విచక్షణ బట్టి, వాళ్ళ ఐడియాని బట్టి, అంటే వాళ్ళ ప్రణాళికలను బట్టి ఇంకా తవ్వుతారా, ముందు ముందు ఆధారాలు దొరుకుతాయని నమ్మితే తవ్వగలుగుతారా, ఆధారాలు ఏం లేవు అనవసరం ఇదంతా కూడా అని తేలిగ్గా తీసుకుంటారా, వాళ్ళకు వస్తున్న డిమాండ్లు, వాళ్ళకు వస్తున్నటువంటి విన్నపాలు, కంప్లైంట్స్, మంగళూరులో ఒక సిట్ కార్యాలయం ఉంది, బెల్తంగడ్లో ఒక సిట్ ఆఫీస్ ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎక్కడ అంత ఈజీగా తీసుకోవట్లేదు వాళ్ళు. చాలా సీరియస్ దర్యాప్తే సాగుతోంది. మరి ఇంకా ముందు ముందు ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఏం జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అక్కడ బాహుబలి బెట్ట ప్రాంతంలో కూడా ఇప్పుడు తవ్వకాలు జరపాలనేది ఈ విజిల్ బ్లోయర్ డిమాండ్ చేస్తున్నారు. అక్కడ చాలా కీలకమైన ప్రదేశం, అక్కడ కూడా తాను పూడ్చిపెట్టినట్టుగా చెప్తున్నాడు. మంజునాథ ఆలయం వెనక, అంటే ఆ పరిసర ప్రాంతాల్లో వెనక కానీ చుట్టుపక్కల కానీ నేత్రావతి నది ఒడ్డుతో పాటు బాహుబలి బెట్ట ప్రాంతంలో తాను పూడ్చిపెట్టినట్టు చెప్తున్నాడు. కానీ కొంతమంది ఇదంతా కూడా ఆ పరిసరాలను, ఆ ప్రాంతాలను అప్రతిష్ట పాలు చేసేందుకే జరుగుతున్న కుట్ర అంటూ కొంతమంది వాదిస్తున్నారు. సో అది రకరకాలుగా ఉంది. ఇక్కడ ఆలయ ధర్మాధికారి, ఆయన సోదరుడు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. మీడియా పై ఆంక్షలు ఉండాలంటూ ఆయన కూడా కోరిన పరిస్థితి. దానిపై సుప్రీంకోర్టు, హైకోర్టు మళ్ళీ దాన్ని ఆ స్టేను నిరాకరించింది, ఇంజక్షన్ ఆర్డర్ని తీసేసింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. సరే, ఏదేమైనా మొత్తం మీద ధర్మస్థల వ్యవహారం మాత్రం ఇంకా ఇప్పటికైతే ఒక బ్రేక్ ఇచ్చారు చిన్నగా. మండే నుంచి మళ్ళీ మొదలు కాబోతుంది తవ్వకాలు. ఇక మండే నుంచి బహుశా ఇప్పటిదాకా తోడిన వ్యవహారం ఒకెత్తైతే మండే నుంచి ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఏమైనా ఆసక్తికర అంశాలు బయటపడతాయా, ఆధారాలు ఆనవాళ్ళు బయటపడతాయా, మండే నుంచి ఎలా ఉండబోతుంది. ఇప్పటిదాకా ఒక విడత మాదిరిగా అనుకుంటే మండే నుంచి ఇంకో విడత తవ్వినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. కానీ జీపీఆర్ అనే అధునాతన టెక్నాలజీని వాడి తవ్వమనే డిమాండ్లు వస్తున్నాయి. మరి అది వాడి తోడితే ఖచ్చితమైన నిర్ధారణ ఉండే అవకాశం ఉంది. దాన్ని వాడుతారా వాడరా, ఏం జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.